నమస్తే, వెల్కమ్ టు తొలి వెలుగు. ఎస్, గుడ్ మార్నింగ్. తెలంగాణలో ఉన్నాం ప్రస్తుతం. మనము ఇవాళటి దినపత్రికలో అనేక కథాంశాలు వచ్చాయి. దానికంటే ముందు ఇక నూతన పిసిసి అధ్యక్షుడిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఇవాళ గాంధీ భవన్లో పదవి బాధ్యతలు స్వీకరణ చేపట్టబోతున్నారు. ప్రధానంగా ఇక మధ్యాహ్నం 12 గంటల ఆ సమయంలో ఘర్ పార్క్ చేరుకుంటారు. అమరుల స్మారక స్తూపం వద్ద అమరులకు నివాళులర్పించి అనంతరం భారీ ర్యాలీగా ఇక గాంధీ భవన్కు తరలుతారు. అక్కడ ఇక సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే గత పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి నుంచి బాధ్యతలు స్వీకరిస్తూ నూతన పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ఇక బాధ్యతలు చేపడతారు. అనంతరం ఇందిరాభవన్లో భారీ బహిరంగ సభ, ఆ సభలో ఇక నూతన పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ఇక ప్రసంగించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులంతా కూడా ఈ యొక్క భారీ బహిరంగ సభకు హాజరైనట్టుగా తెలుస్తుంది. మరోవైపు హైడ్రా ఎక్కడ తగ్గట్లేదు. ప్రత్యేకమైనటువంటి ఒక చట్టబద్ధను కల్పించుకున్నటువంటి పనిలో హైడ్రా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా ఒక హైడ్రాకు చట్టబద్ధత, హైడ్రా ఒక ఎన్ఓసి ఇస్తే కానీ కొత్త నిర్మాణాలకు అమలుకు నోచుకున్నటువంటి పరిస్థితి. మరోవైపు కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి మధ్య మాటీలో యుద్ధం నడుస్తోంది. ఇప్పటికే రేవంత్ పై ఇక కేటీఆర్ అనేక వ్యాఖ్యలు చేశారు. నిన్న పాడి కౌశిక్ నివాసానికి వెళ్ళి దానికి బదులుగా ఇప్పటికే సీఎం రేవంత్ సైతం బీఆర్ఎస్ నేతలకు, అదేవిధంగా ఇక కాంగ్రెస్ నేతలకు సైతం ఆయన ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. అల్లర్లు సృష్టిస్తే ఊరుకునేదే లేదన్నటువంటి ఘాటైనటువంటి వ్యాఖ్యలు సీఎం రేవంత్ చేశారు. ఒక్కసారి ఇవాళ గుడ్ మార్నింగ్ తెలంగాణలో ప్రధానంగా దినపత్రికలు ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం. అనంతరం పూర్తి వార్త వివరణలకు వెళ్దాం. ఎస్, ఒక్కసారి మన నమస్తే తెలంగాణ పేపర్లో ఉన్నటువంటి నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి పేపర్లో అనేక కథాంశాలు రాశారు. ఒక్కసారి అది చివరిగా చదివి ఒకసారి మన తొలి వెలుగులో ఉన్నటువంటి కథాంశాలు మొదలు చదువుదాం. ఎస్, తొలి వెలుగులో 50-50 మెగా పొంగులేటికే కాంట్రాక్టులన్నీ ఇద్దరికి చెరిసగం పంచిపెడుతున్న ప్రభుత్వం. బ్లాక్ లిస్ట్లో పెట్టాల్సిన మెగాకు పనులు ఎలా ఇస్తారు? ఇక పాలమూరు ప్రాజెక్టును పట్టించుకోవడం లేదు. కేసీఆర్కు పేరు వస్తుందనే పెండింగ్లో పెట్టారు. బీఆర్ఎస్ నేత కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు. సో మొత్తం మీద నిన్న కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసిండు. ఇక 50-50 మెగాకు పొంగులేటికి 50-50 పంచి పెడుతున్నారన్నటువంటి ఘాటైన వ్యాఖ్యలు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేశారు. మరో వార్త, త్వరలో సోమేష్ అరెస్ట్. ఇక నాలుక కోస్తా. కేటీఆర్ హరీష్ రావుకు జగ్గారెడ్డి వార్నింగ్. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇంత చిల్లర చేయరు. హైదరాబాద్ ప్రజలు మూడు ఖరాబ్ చేశారు. హరీష్ రావు, నీకు బుర్ర పనిచేయడం లేదా? ఆంధ్ర ఎమ్మెల్యేలని పార్టీలోకి తీసుకున్నది మీరే. మా సీఎం జోలికి వస్తే నాలుకలు కోస్తామని హెచ్చరిక. జగ్గారెడ్డి చెప్పిన దాంట్లో ఇసుమంతా కూడా తప్పులేదు, ఇసుమంతా కూడా అబద్ధం లేదు. ఏమంటుండు జగ్గారెడ్డి? ఆంధ్ర ఎమ్మెల్యేని పార్టీలోకి తీసుకున్నది మీరే అంటున్నారు. మరి గత 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. గత 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ 2014 నుంచి మొన్నటి 2023 వరకు కూడా మీరే అధికారంలో ఉంటుంది. మరి ఆంధ్రాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలని కావచ్చు, ప్రజాప్రతినిధుల్ని పార్టీలో చేర్చుకున్నది మీరే కదా. ఆర్కేపుడి గాంధీ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంది మీ పార్టీలోనే కదా. మరి ఇలా కొత్తగా సెటిలర్సు, లోకలు, నాన్ లోకల్ అనేటువంటి అంశము పాపం కౌశిక్ రెడ్డి గుర్తొస్తున్నట్టు. ఇక మరొక వార్త, హైడ్రాకు ఫుల్ పవర్స్. అక్టోబర్లో ఆర్డినెన్స్ జారీ. విశేష అధికారులు ఏమంటారు? విశేష అధికారాలు ఇవ్వనున్న ప్రభుత్వం. ఇక కబ్జాకోర్ని వదిలిపెట్టేదే లేదు. కూల్చివేతల లిస్టు తయారు చేస్తున్నాం. టాస్క్ ఫోర్స్ ఇక గ్రాంట్స్ తరహాలో దూసుకుపోతాం. తప్పు చేసిన అధికారులకు శిక్ష తప్పదు. వారి వెనుక ఉన్న నేతల సంగతి తెలుస్తా. పేదల ఇల్లు కూలగొట్టమన్నది అబద్ధం. ఇక పేదల్ని ముందు పెట్టి కొందరు పెద్దలు ఆక్రమణలు. కబ్జా చేయాలంటేనే భయపడేలా చేస్తా. ఆర్టీవీ అన్సెన్సార్లో రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు. సో హైడ్రాకు సంబంధించి ఇప్పటికే ఫుల్ పవర్స్ తోటి దూసుకుపోతున్న రంగనాథ్కు ఇక రాష్ట్ర సర్కార్ మంత్రివర్గ భేటీలో కొన్ని అంశాల గురించి చర్చించి ప్రత్యేక ఆర్డినెన్స్, ప్రత్యేకంగా ఒక చట్టబద్ధతను కల్పించే ఆలోచన తెలుస్తుంది. ఒకవేళ హైడ్రా కనుక ఒక చట్టబద్ధత కల్పించి ఇంకొన్ని పవర్స్ ఇస్తే మాత్రం రంగనాథ్ ఇక హైడ్రా
జెట్ స్పీడ్లో దూసుకుపోవడం ఖాయం. అక్రమార్కులు ఇప్పటికే వణికిపోతూ ఉన్నారు. ఒకవేళ ప్రత్యేకంగా చట్టబద్ధత కల్పిస్తే ఇక ఎలా ఉంటుందో ఊహించుకోవాలి మనం ఇక. ఎస్, మరొకటి ఈనాడులో ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం. మేడిగడ్డ ఇంజనీర్లపై క్రిమినల్ చర్యలు, అధికారులు గుత్తేదార్ కుమ్మక్కయ్యారు, ఖజానాకు తీవ్ర నష్టం కలిగించే కుట్ర పన్నారు, న్యాయ విచారణ కమిషన్కు ప్రభుత్వానికి విజిలెన్సీ నివేదిక, గుత్తేదార్ సంస్థపైన చర్యలకు ఇక సిఫారస్, విజిలెన్సీ గుర్తించిన ప్రధాన లోపాలు. ఇది చూడు కథ. కాళేశ్వరము మేడిగడ్డ ఇంజనీర్లపై క్రిమినల్ చర్యలట. తప్పదు మరి. తెలంగాణ ప్రజలు కష్టపడి సంపాదించినటువంటి పైసలంతా కూడా వాళ్ళు చెమట ధారపోసి కష్టపడితే పన్నుల రూపంలో ప్రభుత్వానికి కడితే ఆ పన్నులని తీసుకొచ్చి ప్రభుత్వము కాళేశ్వరం పేరిట ఇట్లా కమిషన్లకు అవినీతి అక్రమాలకు పాల్పడి ఇక తెలంగాణ ప్రజల రక్తం తాగే ప్రయత్నం చేశారు. కొన్ని లక్షల కోట్ల రూపాయలు గత 10 ఏళ్లలో వృధా చేశారు. కాళేశ్వరానికి 1,20,000 కోట్ల రూపాయలు. మరి ఎవరి సొమ్మది? ఖచ్చితంగా అధికారులు గుత్తేదారు కుమ్మక్కైనటువంటి ఒక అంశం తెర మీదకి వస్తూ ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటారట. తీసుకోవాలి. వాళ్ళు తీసుకుపోయి తిహార్ జైలునో శేలపల్లి జైలునో ఇంకేదైనా జైలు ఉంటే ఆ జైలు వేయాలి. ఇక వ్యవసాయంపై కీలక సమాలోచనలు. వ్యవసాయంపై కీలక సమాలోచనలు, రుణమాఫీ, రైతు భరోసా, పంటల బీమాలపై చర్చ, హైడ్రా చట్టబద్ధతపై ఆర్డినెన్స్కు అవకాశం, కులగణన, రేషన్ కార్డుల జారీకి మార్గదర్శకాల జారీ యోచన, 20వ రాష్ట్ర మంత్రిమండలి సమావేశం. మనం ఇంతకుముందు చెప్పినాం కదా, మంత్రివర్గ సమావేశంలో భాగంగా క్యాబినెట్ భేటీలో భాగంగా అనేక అంశాల గురించి చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఎస్, ఇక్కడ ఒక వార్త ఉన్నది. ఎమ్మెల్యే గాంధీపై హత్యాయత్నం కేసు, ఆయన సోదరుడు, కుమారుడు, 2 కార్పొరేటర్లపైన కౌశిక్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదైందట. ఎందుకు అదేదో సినిమాల ఇందిరా సినిమాల బాలకృష్ణ ఫ్యాక్షన్ సినిమాలు ఉన్నట్టు ఇక ఈయన ఇంటికి ఆయన ఇంటికి ఈయన ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునే ప్రయత్నం చేశారు. హైదరాబాద్ ప్రజలంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అరే వీళ్ళు ప్రజాప్రతినిధులా లేకపోతే వీధి రౌడీలా గల్లీ రౌడీలా ఏంది, ఒకరిళ్ళ మీద ఒకరు దాడి ఏంది, ఆ భాష ఏంది, ఆ బూతులేంది అని చెప్పేసి ఆశ్చర్యపోతున్నారు. గీళ్ళకా మేము ఓట్లేసి గెలిపించింది, గింత ఆనిముత్యాలు ఇంత చిలుక పలుకులు పలుకుతున్నటువంటి గీ నాయకులకా మేము ఓట్లేసి గెలిపించింది అని చెప్పేసి సిగ్గుపడుతురు ప్రజలు మిమ్మల్ని గెలిపించినందుకు. ఒకరి మీద ఒకరు టమాటాలు, కోడిగుడ్లు, రాళ్ళ దాడి, ఇక అన్లిమిటెడ్ బూతులు, తొడగొట్టుడు, మీసాలు దిప్పుడు. అబ్బో, ఒక సినిమాని తలపించిందా ఈ ఆర్కెప్పుడు గాంధీ కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి 2 రోజుల సినారే. ఆ 2 రోజుల ఒక యుద్ధ వాతావరణం తలపించింది హైదరాబాద్లో. వాళ్ళ కోసం పోలీసులు కాపలా, మీడియా కవరేజీ. ఆ జగ్గారెడ్డి గారు అన్నట్టు ఈ వినాయక నవరాత్రి ఉత్సవాలు ఉన్నాయి కదా, ఈ నవరాత్రి ఉత్సవాలని మర్చిపోయారు తెలంగాణ ప్రజలు. ఆ ఖైరతాబాదు బడా గణనాథుడు అంటే ఒక తెలంగాణ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఒక ప్రత్యేకత ఉన్నది. అటువంటి గణనాథుడి లైవ్ ప్రత్యక్షంగా వీడియోస్ కూడా చూడడం మర్చిపోయారు. మొత్తం నవరాత్రిని డైవర్ట్ చేసారు ఈ 2 నాయకులు. అట్లున్నది కథ. ఎస్, పిల్లల భవితతో ఆటాడేస్తుంది. గేమింగ్కు బానిసలవుతున్న విద్యార్థులు, పలువురిలో మానసిక సమస్యలు. తమిళనాడులో ఏర్పాటైన అథారిటీ సర్వేలో వెల్లడి. పోరగాన్లు గేములు, ఫోన్లు పట్టుకొని ఆగమవుతున్నారట. దానికో వార్త రాశారు. ఇక్కడ చూడండి. యువకుడి ప్రాణం తీసిన ఆన్లైన్ గేమ్లు. చాలామంది ఇది కోస్గి గ్రామీణం అంట. ఇక్కడ కోస్గి అంటే ఈ పరిగి దగ్గర మొత్తం ఆన్లైన్లో బెట్టింగ్లు, గేమ్లు ఆడి పిల్లలంతా ఆగమవుతున్నారు. అనిల్ కుమార్ అనేటువంటి పిల్లగాంది ప్రాణం తీసిందంట ఆన్లైన్ గేమ్. ఒకసారి ఆన్లైన్ గేమ్ ఆడే ముందు, ఆన్లైన్ గేమ్లోకి పోయే ముందు ఆలోచించాలి. ఒక్కసారి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం. రష్యాలో నిత్యం నరకమే, ఎటు నుంచి బాంబులు పడతాయో తెలియదు. అడవిలో స్లీపింగ్ బ్యాగులో పడుకునే వాళ్ళం, తుపాకుల్లో బుల్లెట్లు నింపడం, సొరంగాలు తవ్వడం, మృతి చెందిన సైనికుల్ని మోసుకెళ్లడం, ఇదే మా పని. ఒక పూట భోజనం, ప్రతిరోజు 15 గంటల డ్యూటీ. రష్యా ఉక్రెయిన్ సరిహద్దుల్లో 8 నెలలు ఉన్నాం. 60 మంది భారతీయులు చిక్కున్నారు. తిరిగి వస్తామని ఊహించలేదు. ఓ వీడియో చూసి ఎక్కువ జీతానికి ఆశపడ్డాం. మోసగిచ్చే ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలి. ఇక ఆంధ్రజ్యోతి కథనంతో రష్యా నుంచి వచ్చిన సుఫియాన్. రష్యా ఉక్రెయిన్ సరిహద్దులో సుఫియాన్ కుడి నుంచి 2వ వ్యక్తి అట. ఇక్కడ ఉన్నాడు కదా సుఫియాన్. తల్లిదండ్రులతో సుఫియాన్. ఇట్లుంటుంది. అత్యాశకు పోయి అత్యధికంగా డబ్బులు ఇస్తారనే,
అత్యధిక ప్రేమను చూపిస్తారనో చెప్పి ఒక్కసారిగా నమ్మి ఇల్లు విడిచి ఊరు విడిచి మన రాష్ట్రాన్ని విడిచి దేశ విదేశాలకు పోయి ఆగంగానో కావద్దనేది ఈ సుఫియాన్ చూస్తా తెలుస్తూ ఉంది. ఆయన పాపం ఏమంటున్నాడు, ఎక్కువ జీతానికి ఆశపడ్డాం, రష్యాకు పోయి నరకం చూసినట్ట. ఒక్క పూట బువ్వ 15 గంటల డ్యూటీ ఎట్లుంటుంది ఒకసారి ఆలోచించుర్రి. పక్కూరుకు పోతేనే 2 రోజులు ఉండి రావాలంటే భయం అవుతుంటుంది. అట్లాంటిది పక్క దేశానికి పోయినా 15 గంటల డ్యూటీ, ఒక్కరు పూట అన్నం తిని ఎట్లున్నాడు ఒకసారి ఆలోచించి. ఇప్పటికైనా అత్యాశకు పోకుర్రి. అత్యధికంగా పైసలు ఇస్తారనరు, లేకపోతే ఇంకోటో తాయిలాలకు లొంగకుండి జాగ్రత్తగా ఉండాలనేది సుఫియా లైఫ్ స్టైల్ ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. మరో వార్త, FTL నిల్ చెరువులు FTL బఫర్ జోన్ నిర్ధారణలో మహాజాప్యం. HMDA పరిధిలో 3500కు పైగా చెరువులు. తుది నోటిఫికేషన్ ప్రకటించింది 230కి మాత్రమే. 11 ఏళ్లలో 10% లోపు చెరువులకే. ఇరిగేషన్ రెవెన్యూ మధ్య సమన్వయ లోపం. 2 శాఖల వద్ద ఉన్న వివరాల్లో వ్యత్యాసం. నోటిఫికేషన్ల జాప్యానికి ఇది ఓ కారణం. హైకోర్టు ఆదేశాలతో అధికారుల్లో కదలిక. ఆందోళనలో నిర్మాణదారులు, స్పష్టత కోరుతున్న కొనుగోలుదారులు. హైడ్రా పరిశీలనలో దిలవర్ ఖాన్, మసబ్ చెరువులు చర్యలు తప్పదంటున్న అధికారులు. ఇక ఏసీబీ విజిలెన్స్ తరహాలోనే హైడ్రా, అవి కూడా ప్రభుత్వ ఉత్తర్వులతో ఏర్పాటైనవే. ఇక జిహెచ్ఎంసీ, ఇరిగేషన్, వాల్టా చట్టాల కింద అధికారులు. ఇక గ్రేహాండ్స్ టాస్క్ ఫోర్స్ లాగా హైడ్రా పనితీరు. మాకై మేముగా ఎవరికి నోటీసులు ఇవ్వలేదు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఎంత బాగా రాసిరు చెరువుల గురించి, FTL బఫర్ జోన్ల గురించి అనేది ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. ఏసీబీ విజిలెన్స్ తరహాలోనే హైడ్రా కూడా మాకై మేము నోటీసులు ఇస్తలే, మాకై మేము అక్రమ కట్టడాలను మేము ఐడెంటిఫై చేయట్లేదు, ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి మాకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారా, ఆ డేటా ద్వారా మేము ముందుకు పోతా ఉన్నామంటూ జిహెచ్ఎంసీ హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తా ఉన్నాడు. ఇక HMDA పరిధిలో 3500కు పైగా చెరువులు ఉన్నాయట. ఈ 3500 తుది నోటిఫికేషన్ ప్రకటించింది 230కి మాత్రమే. ఇక అధికారుల జాప్యం వల్ల ఆ FTL బఫర్ జోన్లో ఐడెంటిఫై కూడా చేయలేకపోయారు. ఎక్కడికక్కడ నోటిఫికేషన్ల జాప్యానికి ఓ కారణం అధికారులు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇప్పటికే అటు కొనుగోలుదారులు, అమ్మకందారులు ఆందోళనలో ఉన్నారు. ఏది బఫర్ జోను, ఏది FTLలో ఉంటుందో, ఎక్కడ కొన్నాక మా యొక్క బిల్డింగ్ని కూల్ చేస్తారంటూ ఆగమైపోతున్నటువంటి పరిస్థితి. సో మరి దీనికి ఒక క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి. ఈ నెల డిస్కషన్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. మరో వార్త, నెల ఆస్తి పన్ను. గ్రేటర్ హైదరాబాద్లో అమలుకు యోచన. ఆస్తి, నల్లా, విద్యుత్ బిల్లుల అనుసంధానం. పేమెంట్ యాప్ల ద్వారా చెల్లింపు సౌకర్యం. గడువులోగా చెల్లించకపోతే సేవలు బంద్. ఇకపై చెత్త సేకరణ ఛార్జీలు ఆన్లైన్లోనే. సాధ్యాసాధ్యాలను పరిశీలించనున్న సీఎం. స్థానిక సంస్థలకే LRS రాబడి. ఆర్థిక శాఖను ఆదేశించిన సీఎం రేవంత్. ఇక లోక్సభలో విద్వేషం పెంచేలా ఎక్కువ, పేదల గొంతుకను వినిపించే వాళ్ళు తక్కువ. ఓవైసీ కాంగ్రెస్కు వ్యతిరేకంగా మాట్లాడిన శత్రువుగా చూడలేం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రాఫిట్ ఆఫ్ ది వరల్డ్ పుస్తక ఆవిష్కరణలో ఆయన మాట్లాడారు. ఇంకో వార్త, సాక్ష్యాధారాల ధ్వంసంపై ఆర్జికర్ మాజీ ప్రిన్సిపల్ అరెస్ట్. కోల్కతా మెడికో అత్యాచారం కేసులో అదుపులోకి తీసుకున్న సిబిఐ విచారణను తప్పుదోవ పట్టించేందుకు కూడా అభియోగాలు నమోదు. వీటితో పాటు FIR ఆలస్యంపైన తలాటానా SHO అరెస్టు. ఇక బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో ముందుకు సాగనున్న మెడికోల చర్చలు. ప్రత్యక్ష ప్రసారానికి పట్టుబట్టిన వైద్యులు ఒప్పుకొని ముఖ్యమంత్రి. అందరికీ తెలుసు, పశ్చిమ బెంగాల్ కోల్కతాలో జరిగినటువంటి ఒక ట్రైనీ వైద్యురాలపైన జరిగినటువంటి అత్యాచారం, తర్వాత హత్య అందరికీ తెలిసిందే. ఆమె యొక్క అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా ఒక చర్చకు దారితీసింది. డాక్టర్లంతా వాళ్ళ డ్యూటీలు మానుకొని నిత్యం నిరసనలు తెలియజేసినటువంటి పరిస్థితి. ఆ కేసుకు సంబంధించి సాక్ష్యాధారాలు ధ్వంసంపై ఆర్జికర్ మాజీ ప్రిన్సిపల్ పైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామంటూ ఆయనను అరెస్టు చేసినటువంటి వార్త మనకు కనిపిస్తుంది. పూర్తి వివరణలో చదువుకుందాం మనం. టీపీసీసీ అధ్యక్షుడిగా నేడు మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతల స్వీకరణ. ఇక గాంధీభవన్లో సీఎం రేవంత్ చేతుల మీదుగా పాల్గొన్న భట్టి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు. ఒక్కసారి వెలుగులో ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం. వెలుగులో హైడ్రాపై ఆర్డినెన్సీ చట్టబద్ధత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ. ఈ నెల 20న కేబినెట్ భేటీలో నిర్ణయం. ఇక
ఓఆర్ఆర్ 2024 కూడా ఆర్డినెన్స్, రేషన్ కార్డులు, హెల్త్ ప్రొఫైల్ కార్డుల పంపిణీపై చర్చ, కులగణన, రైతు భరోసా గైడ్లైన్స్ విడుదల చేసే ఛాన్స్, 200 కొత్త పంచాయతీల ఏర్పాటుకు ఆమోదము. ఇప్పటికే 12,000కు పైగా 12,500కు పైగా కొత్త పాత గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో ఇంకో 200 కొత్త పంచాయతీలు ఏర్పడే అవకాశం ఉన్నంట. ఇక దాంతోపాటు ఛత్రభద్రత కల్పించేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక దాదాగిరి నడవదు, అల్లర్లకు ఎవరు ప్రేరేపించినా ఊరుకోవద్దు, పోలీసులకు సీఎం రేవంత్ ఆదేశం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్, ఆర్కెపుడి గాంధీ గొడవపై సీరియస్. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీస్తే సహించేది లేదు, ప్రభుత్వానికి వస్తున్న ప్రజాదరణ చూసి తట్టుకోలేక కుట్రలు, అట్లా చేస్తే ఎంతటి వారినైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. లా అండ్ ఆర్డర్పై డీజీపీ ఉన్నతాధికారులతో సీఎం ఆరా. ప్లాన్ ప్రకారమే బీఆర్ఎస్ గొడవలకు దిగుతుందన్న ఇంటెలిజెన్సీ. ఆ వివరాలను సీఎం దృష్టికి తెచ్చిన ఉన్నత అధికారులు. మాట్లాడదాం దీని గురించి కూడా. పిసిసి చీఫ్గా నేడు మహేష్ కుమార్ గౌడ్ ప్రమాణం. గాంధీ భవన్లో రేవంత్ నుంచి బాధ్యతల స్వీకరణ. అనంతరం ఇందిరాభవన్ వద్ద బహిరంగ సభ. హాజరు కానున్న సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు. రాష్ట్ర నలుమూల నుంచి భారీగా తరలినున్న కాంగ్రెస్ క్యాడర్ ముస్తాబైన గాంధీ భవన్. ఏర్పాటును పరిశీలించనున్న మంత్రి పొన్నం. గత సర్కార్ దారి మళ్లించింది, ఆ నిధులు ఎక్కడికి వెళ్ళినామని వివరాలు సేకరిస్తున్న మంత్రి పొంగులేటి. గత ప్రభుత్వం యూసీల ఇవ్వకనే ఉన్న నిధులను వాడుకోవాలనే పరిస్థితి. వరద ప్రాంతాలకు కేంద్రం నుంచి సహాయం కోరాం, 2 రోజుల్లోనే రైతులకు పరిహారం చెల్లిస్తామని వెల్లడి. ఖమ్మం జిల్లా కుసుమంచి, నేలకొండపల్లి మండలాల్లో పర్యటన చేసిన పొంగులేటి. ఇక్కడ ఇంకో వార్త. టైగర్ కౌశిక్ భాయ్, పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని మెచ్చుకున్న కేటీఆర్. ఇంటికెళ్లి ఆత్మీయ ఆలింగనం. సీఎం రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఫైర్. ఏ ముఖం పెట్టుకొని పోయినావు, కేటీఆర్ పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫైర్. మహిళల్ని అవమానించినందుకు కౌశిక్ రెడ్డిని అభినందించినవా, ఆంధ్ర వాళ్ళను కించపరిచినందుకు అలైబాల ఇచ్చినవా, మీ ఎమ్మెల్యేను మందలించాల్సింది పోయి మెచ్చుకోండి కౌశిక్తో ఇక క్షమాపణలు చెప్పించాలని డిమాండ్. ఎంత బాగున్నదా కౌంటర్కు ఎన్కౌంటర్ టైప్లా. ఇక్కడ యాక్షను, ఇక్కడ రియాక్షను. ఇక్కడ కేటీఆర్ యాక్షన్ చేస్తే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వ విప్పు ఆయన రియాక్షన్ ఇచ్చేసిండు. ఆది శ్రీనివాసు రియాక్షన్ ఇచ్చిండు. టైగర్ కౌశిక్ భయ అంటున్నాడు. ఏం పొడిచిండనే కౌశిక్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ ఏం పొడిచిండని టైగరు? మహిళల్ని కించపరిచినందుక, గవర్నర్ను కించపరిచినందుక, బ్రతుకు తెరువుకు వచ్చినటువంటి సెటిలర్స్ను కించపరిచినందుక, ప్రజల్ని ఇక కార్యకర్తల్ని రెచ్చగొట్టినందుక. దేనికి టైగరు? ఏమైనా యుద్ధం చేసి వచ్చిండు ఆయన టైగర్ అని చెప్పనీకే? ఏమైనా బార్డర్లో ప్రాణాలు అర్పేనికే ఆయన త్యాగం చేసి వచ్చిండా? దేనికి టైగరు? ఇలా ఏం ముఖం పెట్టుకొని పోయినామని అడుగుతున్నాడు ఈయన ప్రభుత్వ విప్ అడుగుతున్నాడు ఆది శ్రీనివాసు. చెప్పాలి దానికి సమాధానం. ఇలా హైదరాబాద్లో మొత్తం అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేసిండు ఇలా పాడి కౌశిక్. గోటితోటి పోయేది గొడ్డెల్లాగా తీసుకొచ్చే ప్రయత్నం చేసిండు. దీనికి ఆయన టైగరు? మాట్లాడదాం, పూర్తి వివరణలో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఫైనల్గా నమస్తే తెలంగాణతో హెడ్లైన్స్ సెండ్ చేద్దాం. ఇక్కడ ఒక వార్త రాసిన నమస్తే తెలంగాణలో, ఇది అద్భుతంగా ఉంటుంది. వీళ్ళు ఏం రాసినా కూడా ఒక అద్భుతం. అదిగా కూలింది ఎక్కడ, మింగింది ఎవరు? ఎల్లంపల్లి నుంచి కొండపోచమ్మకు గోదావరి పరుగులు, అయినా లక్షల కోట్లు వృధా అంటూ కాంగ్రెస్ దుష్ప్రచారం. మరోవైపు నీటి పంపిణీకి దీన్ని వాడతామంటూ ప్రకటన. ఏముంటుందా ఇంట్లో మొత్తం ఆలది డబ్బా. మెగాకే కొడంగల్ లిఫ్ట్, పొంగులేటి రక్త సంయుక్తులకు మరో ప్యాకేజీ. ఇక రాఘవ కన్స్ట్రక్షన్ మెగా లోపాయికారి ఒప్పందం. ముందే కుండ బద్దలు కొట్టుకున్న ఏమంటారు కుండ బలకున్నట్టుగా టెండర్ కొటేషన్లు. ఇక టెక్నికల్ బిడ్ అర్హత సాధించిన 4 కంపెనీలు. ఇక ప్రైస్ బిడ్ల 2 ఏజెన్సీలు, ప్యాకేజీ పనులు చెరొకటి. వివరాలను చెప్పకుండా అధికారుల గోప్యత. ఆన్లైన్లోనూ పెట్టని సాగు నీటిపారుదల శాఖ. ఇక మెగా కోసం టెక్నికల్ నిబంధనలు తుంగలోకి. టెండర్లపై ముందే చెప్పిన నమస్తే తెలంగాణ అట. ఆధారాలే తీసుకుపోయి కంప్లీట్ చేయొచ్చు కదా షేర్ మళ్ళట్లా. ఇక బ్లాక్ లిస్ట్ చేయకుండా పనుల సుంకిశాల ప్రమాదానికి కారణమైన మెగాకు కాంట్రాక్ట్ ఎలా ఇచ్చారు కేటీఆర్? ఆ సంస్థ నుంచి ఏం ఆశించి పనులు చేస్తున్నావు? మెగాను నువ్వు ఈస్ట్ ఇండియా కంపెనీ అనలేదా? పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేస్తావా లేదా? పేదల కడుపు కొట్టి నువ్వు పాలమూరు బిడ్డవా?
పేదల ఇండ్లు కూల్చినందుకు క్షమాపణ చెప్పాలి. ఇక అవంచలో లక్ష్మారెడ్డిని పరామర్శించిన కేటీఆర్. మరి వీళ్ళు ఏం చేసారు వీళ్ళ హయాంలో పాలమూరు రంగారెడ్డికి సంబంధించి అప్పుడు గుర్తుకు రానట్టున్నది. రియల్ ఢమాల్, హైడ్రా కూల్చివేతలతో తీవ్ర ప్రభావం క్రెడాయ్. ఇక ఇల్లు కొనాలంటే కొనుగోలుదారులో భయం, ప్రభావం వాస్తవమేనన్న హైడ్రా కమిషనర్. అక్టోబర్లో హైడ్రాపై ఆర్డినెన్స్. ఇది వాస్తవమే. హైడ్రా కూల్చివేతలతో కొంత అయితే ఇండ్లు కొనాలన్నా అమ్మాలన్నా కొంత భయపడుతున్నారు. ఎక్కడ కొంటే ఏ ఇల్లు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉంటుందో మళ్ళీ ఎక్కడ హైడ్రా వచ్చి కూల్చేస్తుందో అనేటువంటి ఆగం ప్రజలు పడతా ఉన్నారు. ఇది వాస్తవం. దీన్ని మేము కూడా స్వాగతిస్తూ ఉన్నాం ఖచ్చితంగా. ఎస్, ఇవి ప్రధానంగా ఇవాళ హెడ్లైన్స్.